నమస్తే వెల్కమ్ టు ఎస్9 న్యూస్. ఎస్9 న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. నేను పార్వతి. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. శాంతి ప్రేమలతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చిన మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. భక్తుల కనుల పండుగ సాగిన అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు. హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. బీజేపీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో ముందుకు సాగుతామన్న ఆ పార్టీ నాయకులు. పవిత్ర పర్వదినమైన క్రిస్మస్ వేడుకలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉపవాస దీక్షలతో దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిల నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరణలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహబూబ్నగర్ పట్టణంలోని ఎంబీసీ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను క్రైస్తవులకు అమలు పరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని ఆయన అన్నారు. వీరి వెంట మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్ తదితరులు ఉన్నారు. మెరీ క్రిస్మస్ తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషమైనందుకు ఇవాళ ఒక మసీహా పుట్టినందుకు జీసస్ క్రైస్ట్ మన పాపాలన్నింటినీ కూడా కలగడానికి ఆయన ఈ భూమి మీద అవతరించి అందరి పాపాలను ఆయన సొంతంగా తీసుకొని మన పాపాలన్నింటినీ కూడా కలగడానికి, మంచి బుద్ధి కలిగడానికి వారు వచ్చి మన మధ్యలో ఉంటూ మన పాపాలన్నింటినీ కూడా కలుగుతూ మనల్ని ఆశీర్వదిస్తూ మంచి బాటలో నడపడానికి వచ్చిన మసీహాను చాలా సంతోషపూర్వకంగా మనందరం కూడా ఇవాళ ఆయన పుట్టిన వేడుకలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇవాళ చేసుకోవడం జరుగుతుంది, వేడుకలు చేసుకోవడం జరుగుతుంది, రిజాయిస్ చేయడం జరుగుతుంది, మంచిగా కేకులు కట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది, క్రిస్మస్ పండుగ వచ్చిందంటే కేక్స్ వస్తాయని. ఆ విధంగా
అందరం కూడా ఆయన పుట్టినదినాన్ని అందరం కూడా ఘనంగా చేసుకుంటూ ఇంతకుముందు మా మిత్రుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కొన్ని రోజుల మీ దగ్గరికి నేను కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తాను. ఆయన ఆశీర్వదించారు, పెద్ద గొప్ప మెజారిటీతో చేశారు. అదేవిధంగా జీసస్ క్రైస్ట్ మీలో కూడా మంచి బుద్ధి కలిగించి మంచి సమృద్ధి కలిగించి మా కేసీఆర్ గారిని కూడా మంచి ఆరోగ్యంగా చూసే విధంగా అవి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ మరొక ఇద్దరు మహనీయులు ఉంటే ఒకరేమో వాజ్పేయి గారు, మీ అందరూ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన పుట్టినప్పుడే ఇవాళ డిసెంబర్ 25th నాడు ఇవాళ దేశవ్యాప్తంగా అతని పుట్టినప్పుడు చేసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్లో కూడా మన రాజేశ్వర రెడ్డి గారి పుట్టినప్పుడు ఇవాళ డిసెంబర్ 25th నాడు ఆయన పుట్టినదినాన్ని కూడా మనం చాలామంది చేసుకుంటున్నాం. ఈ జయంతులన్నింటినీ కూడా మంచి మంచి వారందరినీ కూడా గుర్తు చేసుకునే దినానికి అందరికీ మళ్ళీ ఒకసారి మెరీ క్రిస్మస్ అని తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు దయ వల్ల అది మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ ఈ ప్రాంతానికి సేవ చేయడానికి ఆ ప్రభు అవకాశం ఇవ్వడం. మరి ఇక్కడి నుంచి నామినేషన్ పేరు కూడా రాష్ట్ర ఆశీస్సు తీసుకొని వెళ్ళినప్పుడు కూడా మంచి చేస్తే భగవంతుడు ఇలా భగవంతుడు మంచి చేసానని భగవంతుడు ఖచ్చితంగా మా వయసు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా మేము మీకు అండగా తెలుస్తామని చెప్పి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా మొన్న ఇంగ్లీష్ చేయడంలో పెద్ద పండుగ వేయడం జరిగింది. విశ్వాసం వేయడం జరిగింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి భరోసా, రక్షణ, స్వేచ్ఛ అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని క్రైస్తవ భవనంగా ఈ రాష్ట్రంలో ఇక్కడ మొట్టమొదటి క్రైస్తవ భవనం ఈ మోహనాల్లోనే మనం ప్రారంభించుకున్నాం. వచ్చే క్రిస్మస్ పండుగ నాటికి దేవుని దయవల్ల మనం తొందరగా కంప్లీట్ అయ్యేట్టు మనం చేసుకోవాలని ఇంకా ఏ సమస్యలైనా పూర్తిగా మీకు మేము వింటూ ఉంటాం. మళ్ళీ 3-4 నెలల్లో మా పెద్దలు, మా పార్లమెంట్ సభ్యులు వస్తారు. మమ్మల్ని అయితే ఆశీర్వదించారు, మా పెద్దలను అదే ఆశీర్వదించాలని ఆ ప్రభుత్వం మేము పెట్టుకున్నాం. మీరు విషయాన్ని మీ ఆశీస్సు మా అందరికీ కావాలి. మీ సేవ చేయడానికి మేమున్నాం. మాకు వేరే ఈ మౌనాన్ని మంచిగా నడిపించి శాంతియుతంగా నడిపించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌనాలు తిరిగి అభివృద్ధి చెందే దిశగా మరి ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ మౌనాలు అన్ని రకాలుగా ఎదుగుతారని చెప్పి ప్రతి ఒక్కరిలో మంచిగా పెట్టాలని చెప్పి అది ఒకసారి మరొకసారి ప్రభుత్వం ఎదుర్కొంటూ మీ అందరిలో శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఏ శరీర మానవుల ఒక్కరు కూడా ఏది మా జీవితానికి ఆదర్శంగా తీసుకుని ఆదర్శంగా గడిపే చాలా బాగుంది. అందరూ కూడా మేలు. క్రిస్మస్ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంబీసీ చర్చిలో పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్ ఆనందోత్సవాల మధ్య కేక్ను కట్ చేశారు. ప్రతి ఏటా ఎంబీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసిన పాస్టర్ వరప్రసాద్ అందరికీ పంచిపెట్టారు. లోకమంతా శాంతి ప్రేమలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. జీవించి ప్రభువు హెచ్చరించి విచారణమై చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ జీవించే గొప్ప జీవితం అనేది యేసు ప్రభువు అందించడానికి అందించారు. విచారణ ఆయన ద్వారా లభిస్తుంది. సమస్త ఆశీర్వాదాలకు మూలము సోర్స్ ఆఫ్ ఎవరీ బ్లెస్సింగ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మీ కష్టాలు ఉన్నా, ఆపదలు ఉన్నా, గౌరవస్తులైన ఏ సంస్థ ఉన్నా, బాధపడుతున్నా ఎవరైనా సరే ఒకసారి యేసు ప్రభువు మనం స్మరించుకున్నప్పుడు ఆయన వినే దేవుడు, ఆదుకునే దేవుడు, స్వస్థపరచే దేవుడు, సమస్య తీర్చే దేవుడు, ఉన్నతమైన స్థాయిలో కూర్చున్నటువంటి దేవుడు ఆయనే. సింహాసనంలో కూర్చున్నటువంటి ఆయన బైబిల్లో మాట్లాడారు. అహంకారంలో సింహాసనం నుండి పడదోసిన దేవుడు ఆయన అంటారు. అహంకారం ఇష్టమే లేదు. వాళ్ళు ఎలివేటర్ బైబిల్ సింహాసనం బలవంతులను కూడా పడదోసి
దీనిలో వాడ సింహాల మీద గంధ మీద కూర్చున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంత గొప్ప దేవుడు. ఆయనతో గొప్ప సాంఘిక విప్లవం అనేది జరిగింది. ప్రభు బీదలను ఖండించాలి, పైకి పెట్టకు పొడిచి పైకి వెళ్ళాలి, ఉన్నత స్థాయికి వచ్చారు. కాబట్టి ఎవరైనా సరే చిన్నవారు బయట ఉన్నవారు యేసు నిజంగా దేవుడు రక్షకుడు, ఏ దేవుడు లేదు, ఏసే మార్గం సత్యం జీవం. ఈ మాటలు ప్రభువు పలికారు. ఎవరు పలికిన మాటలు ఆయన ది వే, ది ట్రూత్ అండ్ ది లైఫ్. ది అన్నమాట డెఫినెట్గా అర్థాలి. అంటే వేరే మార్గం లేదన్నమాట, వేరే సత్యం లేదు, వేరే జీవం లేదు, ఒక్కడే యేసుక్రీస్తు. కాబట్టి ఆ ప్రభువులో నిత్య జీవం పొందాలంటే మన ప్రార్థన అందరి కోసం ప్రార్థిస్తాం. రేపు ఫ్రైడే ప్రేయర్స్ ఫార్ the governments and each and every division. I have a great hour, pray for all the people of Mahabubnagar. అయ్యప్ప స్వామి మహాపడిపూజ సందర్భంగా పాలమూరు పట్టణంలో స్వామివారి ఆభరణాల శోభాయాత్ర భక్తుల కనుల పండుగ సాగింది. ప్రతి ఏటా అయ్యప్ప స్వామి మహాపడిపూజ సందర్భంగా పాలమూరు పట్టణంలోని అయ్యప్ప కొండపై స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి ఆభరణాల శోభాయాత్ర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా పట్టణంలోని తూర్పు కమాన్ నుంచి గడియారం చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, న్యూటౌన్, పద్మావతి కాలనీల మీదుగా అయ్యప్ప కొండ వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్వామివారి ఆభరణాల శోభాయాత్రలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి భక్తులు స్వామివారి భక్తి గీతాలు పాడుకుంటూ తన్మయత్వంతో అడుగులు కలపగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా వారితో అడుగులు కదిపారు. నిన్ను
భారతరత్న దివంగత దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వాజ్పేయి తన జీవితం మొత్తాన్ని దేశానికి త్యాగం చేశారని గుర్తు చేశారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ఘనత ఆయనకే సొంతమని ఆమె కొనియాడారు. వాజ్పేయి చూపిన మార్గంలోనే పయనిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అంజయ్య, పడాకుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం 94వ జన్మదినం ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పాలమూరులో కూడా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అజాత శత్రువు భారతదేశంలో భారతీయ జనసంఘం మరి ఏర్పడ్డప్పటి నుంచి కూడా వారు ఒక మంచి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కోసం, భారతీయ జనసంఘ్ కోసం పనిచేసి మరి 1977లో జనతా పార్టీలో కూడా వారు విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసి ఆ రోజు ఆ పదవికే వన్నెదిచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి అన్నిటికంటే ముఖ్యం ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి మరి శరాఘతంలాగా దెబ్బ తగిలిందో అలాంటి దెబ్బ 1984లో కూడా భారతీయ జనతా పార్టీకి అఖిల భారత స్థాయిలో ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారితో సహా ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయి దేశంలో 2 సీట్లతోటి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎలాంటి ధైర్య సాహసాలు చెక్కు చెదరకుండా ఉన్నటువంటి వ్యక్తి. మరి వారు ఒకటే ఏమైతే ఏమైంది, 2 సీట్లు ఉన్నాయి, దీంతో మళ్ళీ పునరుజ్జీవనం భారతీయ జనతా పార్టీకి తీసుకొస్తామని చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి వారు 1999 సంవత్సరంలో మరి ప్రధానమంత్రిగా ఎన్నికై మరి ఈ దేశంలోనే మరి కార్గిల్ అనే యుద్ధం అయితేనేమి, అదేవిధంగా రకరకాల సంక్షేమ పథకాలతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఏందో దేశ ప్రజలందరికీ కూడా రుచి చూపించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి వారు మొన్ననే వారు స్వర్గస్థులు కావడం, మరి ఈరోజు నిన్న కూడా మన ప్రధానమంత్రి గౌరవనీయులు మరి నరేంద్ర మోడీ గారు కూడా ఒక 100 రూపాయల నాణ్యాన్ని కూడా నిన్ననే విడుదల చేయడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి అదే కాకుండా వారు ఎన్నో రకాల కవిత్వంతో కూడా ఈరోజు ప్రజలను ఆరాధించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులందరూ కూడా ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. అందుకే ఈరోజు మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మేము జయంతి ఉత్సవాలను ప్రతి మండల స్థాయి నుంచి కూడా జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఈరోజు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవాన్ని ఈ పాలమూరు జిల్లాలో కూడా ప్రతి మండలంలో కూడా కార్యకర్తలు ఒక శక్తిగా వారిని అభివర్ణిస్తూ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అన్ని దానాల కన్నా రక్తదానం చేయడం గొప్పదని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదునెట్టంబడి అయ్యప్ప కొండపై అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్తదానం చేయడం వల్ల వారిని ఆదుకున్న వారమవుతామని ఆయన అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రక్తదానం చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములను అభినందించారు. మహబూబ్నగర్ అయ్యప్ప స్వాములను ఆదర్శంగా తీసుకుని మిగతా స్వాములు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కోరారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్లను సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అన్ని దానాల కన్నా గొప్ప దానం నేత్రదానం, అవయవదానం, రక్తదానం. మరి ఈరోజు అయ్యప్ప భక్తులు దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో భగవంతరావు గారు ఇక్కడ చాలామంది పెద్దలు గత చాలా సంవత్సరాలుగా రక్తదానం అయ్యప్ప స్వాములు ఇవ్వడం
మరి గవర్నర్ గారు ఒక మెడల్, సర్టిఫికేటు, అదేవిధంగా మెమెంటో కూడా ఇక్కడికి పంపడం చాలా సంతోషం. అంటే వీళ్ళ సేవకు గుర్తింపు. చాలామంది స్వాములు మహబూబ్నగర్ స్వాములను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కూడా జరుగుతూ ఉంది. మనం భగవంతుని ముక్తం అందరినీ, ముఖ్యంగా ఈ అయ్యప్ప స్వామి దీక్ష అనేది చాలా కఠోరమైన దీక్ష. మనిషిలో అహంకారాన్ని, ఈర్ష్య, దేశం లేకుండా ఉండేటట్లు ఈ దీక్ష ఉంటుంది. అందరు కలిసి భోజనాలు చేయడం, ఒకరినొకరు పాదాభివందనం చేసుకోవడం, అట్లా ఈ ఒక వర్గాలకు, కులాలకు అతీతంగా మనసులో అందరం ఒకటే అనేటువంటి భావం కలిగేటట్లు ఈ దీక్షలో ఉన్నట్టు అర్థం. మరి అందుకే ఇక్కడ ఈ అయ్యప్ప కొండ మీద అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మున్ముందు రోజులు ఇక్కడ అనేక కార్యక్రమాలు జరగడానికి ఇంకా ఎన్నో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో చేస్తాం. అయ్యప్ప దీక్ష ఉన్నటువంటి భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. కుల వ్యవస్థ అంటరానితనం ఈ దేశంలో ఇలాగే కొనసాగాలని నిర్దేశిస్తున్న మనుధర్మశాస్త్రాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తగలబెట్టిన రోజును పురస్కరించుకుని కులవివక్ష పోరాట సమితి నేత కురుమయ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాలమూరు పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో మనుధర్మశాస్త్ర ప్రతులను తగలబెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులాలు లేని సమాజాన్ని నిర్మించాలన్న అంబేద్కర్ ఆశయంతో తాము ముందుకు సాగుతామని అన్నారు. ఈరోజు 1927 డిసెంబర్ 20న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మనుధర్మశాస్త్రాన్ని దగ్ధం చేయడం జరిగింది. ఈ మనుధర్మశాస్త్రం ఈ కుల వ్యవస్థ ఇట్లే ఉండాలని, ఈ అంటరానితనం ఈ దేశంలో అట్లే కొనసాగాలని చెప్పి ఒక రకంగా హిందూ దేశంగా ఉండాలని చెప్పి మనుధర్మశాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, బహుజనులకు అందరికి రక్షణ లేదు. కాబట్టి హిందూ మనుధర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ గారు తగలబెట్టడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో దళితులకు రక్షణ లేదని చెప్పి అంబేద్కర్ గారు డిసెంబర్ 20న తగలబెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మొత్తంగా జిల్లా కేంద్రాలలో ఈ మనుధర్మ శాస్త్ర దగ్ధం చేయడం జరిగింది. మనుధర్మ శాస్త్రంలో దళితులు చదువుకోరాదని చెప్పి, దళితులు ఒక కులాంతరాలు చేసుకోరాదని చెప్పి, దళితులు మనుధర్మ శాస్త్ర ప్రకారంగా ఈరోజు బాగా చదువుకొని బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒక అగ్రకుల అమ్మాయిలను కానీ, ఇతర ఆధిపత్య కులాలు కానీ దళితులు ప్రేమిస్తే అతని మర్మంగా కోసేయాలని చెప్పి అనేక రకాలైన ఆంక్షలు దళితులను వ్యతిరేకించే విధానంలో ఈ మనుధర్మ శాస్త్రంలో ఉన్నాయి. కాబట్టి మనుధర్మ శాస్త్రము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వ్యతిరేకమైనది. కాబట్టి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసెంబర్ దీన్ని తగలబెట్టాడు. కాబట్టి ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు రక్షణ కావాలని చెప్పి ఆ విధంగా దీన్ని దేశవ్యాప్తంగా తగలబెట్టడం జరుగుతూ ఉంది. కేబుల్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ మద్దూరు మండలానికి సంబంధించిన కేబుల్ ఆపరేటర్లు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు అంజయ్ యాదవ్, రాజు యాదవ్, వెంకటేష్, మల్లేష్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న కేబుల్ ధరలకే ప్రజలు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం ధరలు పెంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారని అంటారు. కేంద్ర ప్రభుత్వం టీవీ ప్రేక్షకులపై మోపుతున్న అదనపు భారాన్ని తగ్గించే విధంగా చూడాలని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. రూపాయల నుంచి 6 రూపాయల మధ్యలో చూసేవాళ్ళం ఒక ఛానల్. ఇప్పుడు జీఎస్టీ నుంచి 20 నుంచి 25 రూపాయల మధ్యలో ఒక ఛానల్ చూడవలసి వస్తుంది. అందుకు నేను ప్రతి విలేజ్కి నేను తిరుగుతున్నా, ప్రతి ఒక్క ఆపరేటర్ నేను కలుసుకుంటున్నా. వాళ్ళు సమస్యలు చెప్తున్నారు. ఇంత రేట్ అయితే మేము ఇవ్వలేము, మీ బాక్స్ మీరు తీసుకొని మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్తున్నారు కస్టమర్లు. ఆపరేటర్లు అందరం కలిసి ఈరోజు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ఎందుకొరకంటే ట్రై అనే ఒక సంస్థ ఇండియాలో పే ఛానల్స్ రేట్లు పెరగడం వల్ల ఇంతకుముందు కేబుల్ ప్రతి ఆపరేటరు 150 రూపాయలు వసూలు చేస్తుండే. 150 రూపాయల నుంచి ఇప్పుడు ఆ ట్రై నిబంధనలకు ఇప్పుడు 350 రూపాయలు వసూలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇచ్చే ఛానల్స్కి 370 ఛానల్స్కి, ఇంతకుముందు 370 ఛానల్స్కి ₹1 కూడా వసూలు చేయకుండా మనం కస్టమర్ దగ్గర ఇప్పుడు 350 రూపాయల నుంచి 500, 600 దాకా వసూలు చేయాల్సి వస్తుంది. కన్జ్యూమర్కు బాగా భారం అవుతుంది. కాబట్టి ఈ సంస్థ మీద చాలా మంది ఆపరేటర్లు ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తే డిటిహెచ్కు, కార్పొరేట్ సంస్థలకు, పెద్ద పెద్ద సంస్థలకు వెళ్ళిపోయి ఆపరేటర్లంతా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళందరినీ నిరుద్యోగులు కాకుండా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకొని
ఇటువంటి ఈ పెంచిన దానిలకి పే ఛానల్స్ పెంచిన ధరలకి 19 రూపాయలు అయితే 50 పైసలకు తగ్గకుండా 19 రూపాయలకు పెరగకుండా ఏదైతే నిబంధనలు పెట్టినో అవి తగ్గించి అదేవిధంగా 18% GST అయితే ఏదో దాన్ని మాకు తగ్గించేసి 5%కి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మేమందరం కలిసి ఆపరేటర్లు అందరం కలిసి మద్దూరు మండలంలో అందరం కలిసి ఆపరేటర్లు అందరం కలిసి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చి మా ఇబ్బందులు మా పరిస్థితులు మా బాధలు అన్ని చెప్పుకోవడం జరిగింది. జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8, 9 తేదీలో నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నేత నల్లవేలి కురుమూర్తి పిలుపునిచ్చారు. జాతీయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సమ్మెకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆవిష్కరించారు. అనంతరం కురుమూర్తి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని, అసంఘటిత రంగంలోకి కార్మికులు, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో జనవరి 8, 9, 2019లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలిపించాయి. ఈ సమ్మె ప్రధానమైన డిమాండ్లు కార్మికులకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచాలని, స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి 1 కోటి మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పేసి మోడీ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క జనవరి 8, 9 రోజు సమ్మె జరగబోతా ఉంది. అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో సంపూర్ణంగా పాల్గొనాలని చెప్పేసి ఉమ్మడి జిల్లా సదస్సు ఈ నెల 29 తారీఖు శనివారం రోజు జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సదస్సు జరగబోతా ఉంది. ఈ సమ్మెలో సకల కార్మికులు, అమాలీలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఆశా, అంగన్వాడీ, ప్రభుత్వ రంగంలో పనిచేసే బ్యాంక్స్, టెలికాము, పోస్టలు, రెవెన్యూ అన్ని రంగాల డిపార్ట్మెంట్ ఉద్యోగులు, కార్మికులంతా కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొని దేశవ్యాప్తంగా జరిగేటువంటి 8, 9 సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి మహబూబ్నగర్ జిల్లా కమిటీ తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, శాంతి ప్రేమలతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చిన మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. భక్తుల కనుల పండుగ సాగిన అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు, హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. బీజేపీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు, ఆ మహనీయుడు చూపిన మార్గంలో ముందుకు సాగుతామన్న ఆ పార్టీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.